ఇలాంటి క్రీమ్స్ కొని మేము మనీ వేస్ట్ చేసుకోవద్దు. ఎలాంటి క్రీమ్స్ అంటారా? అదే పోర్ మినిమైజింగ్ క్రీమ్స్. పోర్ మినిమైజింగ్ అనే కాన్సెప్ట్ లేదండి. పోర్ సైజ్ అనేది మన జెనెటికల్‌గానే సెట్ అయిపోతుంది. కొంతమందికి పెద్దగా ఉండొచ్చు, కొంతమందికి చిన్నగా ఉండొచ్చు. కానీ వీటి అపియరెన్స్ మాత్రము మనం తినే ఫుడ్ బట్టి, డర్ట్ ఎక్స్‌పోజర్ బట్టి, ఆయిల్ ప్రొడక్షన్ బట్టి మారొచ్చు. కొంతమందిలో సడెన్‌గా ఈ పోర్ సైజ్ అనేది పెద్దగా కనిపిస్తుంది. దానికి చాలా కారణాలున్నాయి. దాంట్లో మెయిన్‌ది ఏంటంటే డర్ట్ పేరుకొని ఆయిల్ ఎక్కువ సెక్రీట్ అయ్యి ఆ పోర్స్ అనేది క్లాగ్ అయిపోయి పెద్దగా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ పెద్దగా కనిపించే పోర్స్ని కొంచెం మినిమైజ్ చేసుకోవడానికి మీరు ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఈ పోర్స్ని క్లీన్గా ఉంచుకోవాలి. అంటే 2 వారాలకు ఒకసారి కానీ మంత్లీ ఒకసారి పీల్ అనేది చేయించుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ రెండోది సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ ఫేస్ వాషెస్ వాడిన ఈ పోర్ క్లెన్జింగ్ అనేది జరుగుతుంది. మూడోది జెనెటికల్‌గా కొంతమందికి పెద్ద పోర్స్ ఉండే వాళ్ళకి ఎంఎన్ఆర్ఎఫ్ అనే ట్రీట్మెంట్ అంటే మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ అనే ట్రీట్మెంట్ కూడా ఒక 40-50% హెల్ప్ అవుతుంది. అంతే తప్ప ఈ పోర్ మినిమైజింగ్ అనే కాన్సెప్ట్‌కి పడిపోయి ఈ క్రీమ్స్ అన్నిటి మీద మీ మనీ వేస్ట్ చేసుకోవద్దు.